నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు అంటూ లోకేష్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. అంటే వరుస అరెస్టులు జరగబోతున్నాయా, అసలు వైసీపీకి చెక్ పెట్టబోతున్నారా, జగన్ కే ముహూర్తం ఫిక్స్ చేశారా, అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్తే అండి. నమస్తే అండి. నిన్న రాజమండ్రిలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ నారా లోకేష్ గారు కొన్ని కీలక కామెంట్స్ చేశారండి. రెడ్ బుక్ లో 3 పేజీలే అయ్యాయి, ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు అని చేసినటువంటి కామెంట్స్ వెనకాల అర్థం ఏంటి? అంటే వైసీపీకి చెక్ పెట్టబోతున్నారా, ఏం జరుగుతుందంటారు? ఒకటి, తప్పు చేసిన వాళ్ళని వదలరు, చట్ట ప్రకారంగా చర్యలు ఉంటాయి. ఇది మేము మొదటి నుంచి చెప్తున్న మాట. ఏంటంటే కక్ష సాధింపు అనేది తెలుగుదేశం పార్టీ చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇది నేను క్లారిటీ ఇస్తున్నా. మీరు ఈ మాటలను ఏంటంటే కక్ష సాధింపుగానో ఇంకొకటిగానో కొంతమంది వక్రీకరిస్తారు కనుక నేను క్లారిటీగా చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ లక్ష్యం అది. నాడు ఎన్టీ రామారావు గారైనా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారైనా, నేడు లోకేష్ గారైనా, ఎవరైనా కానీ ఏ రోజు కక్ష సాధింపు చేయరు. తెలుగుదేశం పార్టీ విధి విధానాలు ఏంటంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఈ సమాజాన్ని దేవాలయంగా భావించి ప్రజలకు సేవ అందిస్తారు. ఈరోజు ప్రజలు మమ్మల్ని గెలిపించారు. వాళ్ళకేంటంటే గత 5 ఏళ్ళు విధ్వంసం చూశారు. ఆ విధ్వంసం నుంచి బయట తీసుకొని వికాసం వైపు నడిపిస్తూ అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు చేస్తూ సుపరిపాలన అందిస్తూ ఉన్నాం. దీనికి కొంతమంది అడ్డుపడుతూ కావాలనే రాక్షసుల్లాగా అడ్డుపడుతూ ఉన్నారు. ఇది రాక్షసులు ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు రాక్షసులు అడ్డుపడడం ఇది తొలిసారి కాదు. మనం పురాణాల నుంచి చూసుకున్నా కానీ ఏదన్నా మహర్షులు, ఋషులు యాగాలు చేస్తూ ఉంటే మంచి కోసం, ప్రజల కోసం రాక్షసులు వచ్చి అడ్డుకునేవాళ్ళు. సేమ్ ఈరోజు కూడా నేడు రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన జరుగుతూ ప్రజలందరికీ ఏం కావాలి, రేపు భవిష్యత్ తరాలకు ఏం కావాలి, ఆ విధంగా పరిపాలన జరుగుతుంటే కొంతమంది రాక్షసులు అడ్డుపడుతూ ఉన్నారు. ఆనాడైతే రాక్షసులను ఏంటంటే సంహరించేవాళ్ళు, కానీ నేడు సంహరించే అధికారం మనకు లేదు. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తే చట్టం ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టి అక్కడ మనం సక్సెస్ అయినట్టు. అందుకని లోకేష్ గారు అన్నది ఏంటి, తప్పు చేసి గతంలో వాళ్ళు అన్ని 5 ఏళ్ళు అరాచకాలు చేసి తప్పులు చేశారు. ఆ తప్పులు చేసిన వాళ్ళని ఎవరిని ఎక్కడ శిక్షించాలో చట్ట ప్రకారంగా అలాగా వాళ్ళ ఇష్యూస్ బయటపడినప్పుడు వాళ్ళకి శిక్షలు పడతాయి, తప్పకుండా ఎవరు తప్పించుకోలేరు చట్టం నుంచి అని ఈ ఉద్దేశంతో చెప్పారు. ఎందుకంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి పైన గతంలో నేను 7th క్లాసో 8th క్లాసో ఉండేటప్పుడు ఆయన జైలుకి వెళ్ళాడు. అప్పుడు వెళ్ళి బెయిల్ మీద వచ్చాడు, గుర్తుంది. 2012-11 ఆ టైంలో వెళ్ళాడు. ఇప్పుడు నాది స్కూల్ కంప్లీట్ అయిపోయి, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్, నా ఉద్యోగం చేసి ఇప్పుడు నేను రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నాను. ఇన్నేళ్ళైనా కానీ ఆ దొంగ బయటే ఉన్నాడు. ఇలాంటి దొంగలకి శిక్షలు పడితేనే దేశం యొక్క న్యాయ వ్యవస్థపై నమ్మకం వస్తుంది. ఇది మన దేశంలో ఇంకొక మాట కూడా ఉంది, న్యాయం లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కూడా ఇన్ని రోజులు న్యాయం లేట్ అయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఆ దోషికి శిక్ష పడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. చంద్రబాబు గారు రౌడీలను అందరినీ కూడా సంహరించాలి, రాష్ట్రం నుంచి తరిమేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు లోకేష్ గారు ఈ స్టేట్మెంట్ అంటే ఏం జరుగుతుందంటారు? ఒకటి, మీరు సంహరించాలి అన్నది తరిమేయాలి అనే మాట కట్టుబడి ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాడు కావచ్చు, నేడు కావచ్చు తీవ్రవాదం పైనే పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్లో ఒకప్పుడు తీవ్రవాదం ఈ విధం ఎలా ఉండేటో చూసాం. అలాంటిది తీవ్రవాది అనే పేరు ఎత్తకుండా, తీవ్రవాదులు అనే వాళ్ళు లేకుండా ప్రశాంతమైన వాతావరణం హైదరాబాద్లో కల్పించిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మత కల్లోహాలు ఉండేటివి, అలాంటి మత కల్లోహాలు లేకుండా చేసిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉండేది, ఆ ఫ్యాక్షనిజాన్ని రూపుమాపిన వ్యక్తి, ఫ్యాక్షనిజాన్ని కోకటి వేలతో పెకలించేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గూండాలు ఉండేవాళ్ళు, ఆ గూండాలను అణిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ కొన్ని ఊర్లలో ఉత్తరాంధ్ర సైడు, తెలంగాణ సైడు ముఠాలు, ఈ విధంగా కొన్ని నక్సలిజం కొన్ని ఇలాంటివి ఉంటే అవుట్ పైన రాజీ లేని పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక సమాజంలో అందరూ బాగుండాలంటే ఇలాంటి వ్యవస్థలు, ఈ ముఠా కక్షలు, ఈ ఫ్యాక్షనిజం, ఈ గూండాయిజం, రౌడీయిజం ఇలాంటివి ఉండకూడదు. ఇలాంటివి లేనప్పుడే మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించగలుగుతాం, ప్రజలందరికీ అభివృద్ధి కార్యక్రమాలు చేరువ చేయగలుగుతాం, అందరినీ చైతన్యవంతులు చేయగలుగుతాం, అందరినీ పైకి తీసుకొని రాగలుగుతామని ఒక లక్ష్యం పెట్టుకొని నాడు చేశారు, నేడు కూడా చేస్తున్నారు. నేడేందంటే కొత్తగా రాజకీయం అనే ఒక ముసుగు దొడుక్కొని కొంతమంది వ్యక్తులు ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజకీయం అనే ముసుగు దొడుక్కొని క్రిమినల్స్, ఇప్పుడు గూండాలు, ఫ్యాక్షనిస్టులు అందరూ ఏంది రాజకీయం అనే ఒక ముసుగు దొడుక్కునేశారు. రాజకీయం అనే ఒక ముసుగు దొడుక్కునేసి వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ ఆ పార్టీని అడ్డు పెట్టుకుంటూ ఉన్నారు. ఎగ్జాంపుల్ కొన్ని ఉదాహరణలు చూద్దాం. డ్రగ్స్ అమ్ముతూ మొన్న ఒక దగ్గర ఒక అతను పట్టుబడ్డాడు. అతను అరెస్ట్ చేస్తే ఏమంటారు?
అమాయకుడు మా పార్టీ వాడు గనుక అంటాడు. వాడు డ్రగ్స్ అమ్మింది నిజం కదా, డ్రగ్స్ అమ్మినోడిని ఏం చేయాలి? తాట తీయాలి కదా. ఆ విధంగా తాట తీస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమంటాడు? మా పార్టీ వాడు అంటే. ఇక్కడ చూడండి, క్రిమినల్స్కి ఒక రాజకీయ పార్టీ ముసుగు తొడిగి వాడికి అండగా నిలబడుతూ వాడికి సపోర్టుగా వీళ్ళందరూ ఉన్నారంటే వీళ్ళని ఏమనాలి? మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇలాంటి రాజకీయ ముసుగుండే వాళ్ళందరూ ముసుగు తొలగిస్తా రాజకీయ రౌడీల్ని తరిమి కొడతా అని చెప్పారు. అవును, ఎస్, కట్టుబడి ఉన్నాం. ఇలాంటి రాజకీయ రౌడీల్ని తట్టుకొని రేపు వీళ్ళని తరిమి కొడితేనే రాష్ట్రం నిలబడుతుంది. రాష్ట్రం మా ప్రయారిటీ ఏంది? స్టేట్ ప్రయారిటీ. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చెప్పినా అవి స్టేట్మెంట్స్కి మాత్రమే పరిమితం అవుతున్నాయి, యాక్షన్ లేదు. ఈవెన్ ప్రజల్లో కూడా ఇదే అసంతృప్తి ఉంది అని చెప్పి చాలా మంది. ఒకటండి, యాక్షన్ లేదు అని మీరు ఎలా అంటారు? మొన్న ఒక వారం క్రితం నెల్లూరులో కొంతమంది గూండాలు బస్సు డ్రైవర్ పైన ఈ విధంగా హత్యా ప్రయత్నం చేయగలిగితే వాళ్ళని ఏం చేశారు? నైట్ రోడ్డు పైన నిలబెట్టి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి రోడ్డు పైన నడిపించారు. ఇంకొకసారి చేస్తే తాట తీస్తామని చెప్పి చర్యలు తీసుకున్నాం కదా. వైజాగ్లో డ్రగ్స్ అమ్మినోడిని పట్టుకుంటున్నాం కదా. బెట్టింగ్ మాఫియాలు చేసే వాళ్ళని పట్టుకుంటున్నాం కదా. ఈ విధంగా ఎక్కడైనా తప్పు చేసే వాళ్ళని పట్టుకుంటున్నాం, అరెస్టులు చేస్తున్నాం, చట్ట ప్రకారంగా వాళ్ళపైన చర్యలు తీసుకునేదానికి పూనుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏంది? వీళ్ళందరిని అరెస్టులు చేసినప్పుడు వీళ్ళందరికీ ఒక ముఠా నాయకుడు, గుండా నాయకుడు, రాజకీయ నాయకుడు ఎవరో తెలిసే జగన్మోహన్ రెడ్డి వస్తాడు. మా పార్టీ వాళ్ళని అంటే ఇతను ఎవరి వైపు నిలబడుతున్నాడు? క్రిమినల్స్ వైపు. అవునా కదా? అందుకని ఇతను కూడా పెద్ద క్రిమినల్ కాబట్టి ఇతను కూడా ఏ విధంగా చేయాలో ఇతను కూడా ఆ విధంగా చేసి చట్ట ప్రకారంగా తీసుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా చట్ట ప్రకారమే వెళ్తుంది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఈ ముఠా కక్షలు, ఇవి రెడ్డికి రాజకీయం అనే ముసుగు దొడుక్కోండి, ఈ వైసీపీ గుండాలందరినీ బోను ఎక్కిస్తారు. ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. వైసీపీ నేతలు కానివ్వండి, లేదంటే మీరు చెప్పినట్టుగా వైసీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు మీడియా ముందే అధికారులను బెదిరించడం, లేదంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం లోకేష్ గారిని మాటలు అనడం కూడా చూసాం. కానీ ఆ వైసీపీ నేతలపైన కానీ జగన్మోహన్ రెడ్డి పైన కానీ చర్యలు లేవు అంటున్నారు. దీనిపైన అంటే ఒకటి చట్ట ప్రకారంగా చర్యలు ఉంటాయన్నామండి. ఇప్పుడు ఒక జిల్లా ఎస్పీలని మొన్న అతను పేరు నాని, అంటే మీరు వచ్చి 18 నెలలు అవుతుందండి. ఈ 18 నెలల్లో మీరు ఏమి చర్యలు తీసుకోలేదు అంటున్నారు కదా. ఒక సీఎం ఓఎస్డి, ఒక చీఫ్ సెక్రటరీగా చేసిన వ్యక్తిని, అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా చేసిన వ్యక్తిని, అదేవిధంగా ఒక ఎంపీని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలని, వీళ్ళందరిపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకున్నాం కదా. భారతదేశ చరిత్రలో ఒక చీఫ్ సెక్రటరీగా చేసిన వ్యక్తిని, అదేవిధంగా ఒక చీఫ్ మినిస్టర్కి ఓఎస్డీగా చేసిన వ్యక్తిని, ఇలాంటి వాళ్ళందరినీ, ఒక ఇంటెలిజెన్స్ చీఫ్గా చేసిన వ్యక్తిని, వీళ్ళందరూ రూల్స్ అతిక్రమించేశారు కాబట్టి వాళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని వాళ్ళని బోన్లో నిలబెట్టాం. వాళ్ళు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ వాళ్ళకి బెయిల్ రాలేదు. అంటే ఇక్కడ చర్యలు తీసుకున్నట్టే కదా. మీరు ఎలా తీసుకోలేదంటారు? 18 నెలల్లో మీరు భారతదేశ చరిత్ర మొత్తం, రాజకీయ చరిత్ర మొత్తం తీయండి. ఒక చీఫ్ మినిస్టర్ ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తిని, ఒక చీఫ్ సెక్రటరీగా పనిచేసిన, ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తుల్ని, అదేవిధంగా ఒక ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తుల్ని, వీళ్ళందరూ ఆ రోజు చట్టాన్ని అతిక్రమించి ఒక వ్యక్తికి, ఒక రాజకీయ పార్టీకి అనుగుణంగా పనిచేశారని తేలడంతో వాళ్ళని కోర్టు మెట్లెక్కించి వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాం. వాళ్ళు మాకు బెయిల్ ఇవ్వండి, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి వెళ్ళినా వాళ్ళకి బెయిల్ రాలేదంటే వాళ్ళని తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకున్నామనే కదా. ఇక్కడ మీరు చర్యలు తీసుకోలేదని ఎందుకంటారు? ఇప్పుడు ప్రతి ఒక్కరిపైన తీసుకున్నారు. చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీని, ఒక చీఫ్ మినిస్టర్ ఓఎస్డీని యాక్షన్ తీసుకున్నారంటే ఒక చీఫ్ మినిస్టర్ పైన యాక్షన్ తీసుకున్నట్టే. ఈరోజు రేపు దాంట్లో మిగతా వాళ్ళ ఎంక్వైరీలో వచ్చే విషయాలను బట్టి జగన్మోహన్ రెడ్డి కూడా రేపు భవిష్యత్తులో వెళ్తాడు. కానీ ఈ అరెస్టులన్నీ కూడా అక్రమ అరెస్టులు ఎందుకు అవుతాయండి? ఫేక్ ప్రచారాలకు తెరలేపుతూ ఇదిగా చేస్తున్నారు. సాక్షిలో కానివ్వండి, వైసీపీ కీలక, వీళ్ళని ఏ విధంగా ఎదుర్కోబోతుంది కూటమి అయినా తెలుగుదేశం పార్టీ అయినా? సాక్షి అనేది వాళ్ళ పత్రిక, వాళ్ళ కరపత్రం. అది వాడు ఎట్టంటే రాసుకుంటాడు. సాక్షిలో పనిచేసే జర్నలిస్టులకి అసలు ఆ జర్నలిజం వాల్యూస్ తెలుసా అని నేను అడుగుతున్నా. ఒకరోజు తప్పు రాస్తాడు ఎవడన్నా బై మిస్టేక్. ఇప్పుడు నేను ఈనాడు పేపరు, ఇవి కొన్ని పేపర్లు చూస్తుంటా. ఎక్కడన్నా వాళ్ళు ఒకరోజు ఏమైనా తప్పు రాస్తే పక్కన రోజు వివరణ ఇస్తారు. అది వాళ్ళకుండే చిత్తశుద్ధి. ఏదన్నా తప్పు రాస్తే గవర్నమెంట్ ఏదన్నా రీజాయినర్ ఇస్తే పక్క రోజు తప్పుగా పడిందని చెప్పి వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి ఎథిక్స్ ఉన్నాయి. కొన్ని న్యూస్ పేపర్స్, కొన్ని న్యూస్ ఛానల్స్లో ఏదన్నా వాళ్ళ వాళ్ళకి తప్పుడు కథనం ప్రచారం చేసినా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకుండా వాళ్ళు రిప్రజెంట్ చేసినప్పుడు అది మిస్లీడ్ అవుతుంది అనుకుంటే వాళ్ళు వివరణ ఇస్తున్నారు. సాక్షిలో ఏ రోజు ఇచ్చింది వివరణ? ప్రతిరోజు వాళ్ళు చేసేది ఫేక్. కానీ ఒక్కరోజు వివరణ ఇలా. అక్కడ ఉండే వాళ్ళకి ఎథిక్స్ ఉన్నాయా అని సూటిగా అడుగుతున్నాం. విలువలు లేని వాళ్ళని పెట్టుకొని, విలువలు లేని రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి, విలువలు లేని జర్నలిస్టులను పెట్టుకొని వాళ్ళు డబ్బుంది కదా అని చెప్పి ఏది పడితే అది రాస్తామంటే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి. మనం శ్రీకృష్ణుడి గురించి మాట్లాడుకున్నప్పుడు 100 తప్పులు చేసేవారికి శిశుపాలను నాగి 100 తప్పు చేసిన తర్వాత శిశుపాలను చంపారంటారు. ఆ విధంగా
ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో ఎన్నో తప్పులు, శిశుపాలుల లెక్క తప్పులు చేస్తూ ఉన్నాడు. దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్, ఆ 100వ తప్పు జరిగిన రోజు జగన్మోహన్ రెడ్డిని కూడా రాష్ట్రం నుంచి ఏం చేయాలో అది చేస్తారు ప్రజలు, అదేవిధంగా ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే చట్టం, న్యాయం, ధర్మం. అంటే నిన్న లోకేష్ గారు చేసినటువంటి కామెంట్స్ తో ఇప్పుడు అరెస్టులు జరగబోతాయి. ఒకటి, చట్ట ప్రకారంగా తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు ఉంటాయి, చట్ట ప్రకారంగా ఉంటాయి. ఆ తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, రూల్స్ అతిక్రమించిన వాళ్ళు భయపడాలి, నాడు అధికారంలో ఉండి పేదలను వేధించిన వాడు భయపడాలి, అదేవిధంగా నాడు రూల్స్ అతిక్రమించి ఒక వ్యక్తి కోసం పనిచేసిన వాళ్ళు భయపడాలి, ఆ రోజు వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేసిన వాళ్ళు భయపడాలి. అంతేగాని కరెక్ట్గా రూల్స్ ప్రకారంగా ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.